రియల్ లైఫ్ స్కిల్స్ రావాలంటే మీరు ఏం సూచిస్తారు? సో రియల్ లైఫ్ స్కిల్స్ కావాలి అంటే వాళ్ళకు దేంట్లో ఇష్టము, కొన్నిసార్లు కొంత పిల్లలకి వాళ్ళకి ఏమి ఇష్టమో ఇంకా తెలియదు. 20s వచ్చినా కానీ ఇప్పుడు రిసర్చ్లో ఏం చెప్తున్నారంటే 24 years వచ్చే వరకు కానీ మీ బ్రెయిన్ మీ హయ్యర్ బ్రెయిన్ ఉంటుందన్నమాట. అది ఇంకా ఫుల్లీ డెవలప్డ్ ఉండదు. ఓకే, 10-11 yearsలో లింబిక్ సిస్టమ్ ఒకటే డెవలప్ అవుతుంది. మీకు సెక్షువల్గా బాడీ ప్యూబర్టీకి వచ్చేస్తుంది. సో బాడీ విల్ బి ఎక్స్పోజ్ టు ప్యూబర్టల్ హార్మోన్స్. లింబిక్ సిస్టమ్ మెచ్యూర్ అవుతుంది. అంటే మీ అమిగ్డలా, మీ హైపోథలామస్ ఇవన్నీ నాకేం కావాలి, నేనేమి, సో టీనేజ్లో ఐఎమ్ దిస్ ఐఎమ్ దట్ అని అనుకుంటారు, నాకు అన్నీ తెలుసు అనుకుంటారు. సో వాళ్ళకి ఎమోషన్స్ అనేది తెలుస్తున్నాయి, కానీ హయ్యర్ బ్రెయిన్లో ఫ్యూచర్లో ఏమవుతుంది అని వాళ్ళు మాటల్లో ఆ వర్డ్స్ యూజ్ చేస్తారు, కానీ వాళ్ళకి నిజంగా లివింగ్ ఇన్ టు ద ఫ్యూచర్ అనేది వాళ్ళకి అంత అర్థం కాదు. కొందరు పిల్లలు మెచ్యూర్ ఉంటారు, మా వాడు చాలా మెచ్యూర్ అని, మంచిదే. ఆ మెచ్యూర్ ఉన్న పిల్లల్లో ఏమవుతుందంటే వాళ్ళు వాళ్ళ మదర్ని దేర్ మదర్. ఓకే, ఆ మదరింగ్ ఉంటుంది. ఫాదర్స్ అంటే వాళ్ళ ఎమోషనల్ దీన్ని వీళ్ళు అర్థం చేసుకొని ఇది చేస్తారు, కానీ వాళ్ళు వాళ్ళ చైల్డ్హుడ్ని మిస్ అయినట్టు. ఓకే, ఆ నాటీ పనులు అవన్నీ చేస్తేనే కొంచెం హ్యాపీ, లేకుంటే 20sలో 30sలో పోయిన తర్వాత ఇంకేముంది లైఫ్ అనేది కొంచెము దే ఫీల్ వెరీ, అంటే ఏమీ ఎంజాయ్ చేయలేదు, ఇంతే నా లైఫ్ మొనోటోనస్ అయిపోయి. ఓకే, అప్పుడు 30-40sలో దే ఫీల్ ఇంకేం చెయ్యాలి అనేసి. మీరు 21 years బీటెక్ అయిపోయి ఒక టీసీఎస్లోనో మైక్రోసాఫ్ట్లోనో మీరు జాబ్ తెచ్చుకొని పైసలు జీతం వచ్చినంత మాత్రాన మీ బ్రెయిన్ డెవలప్ అయినట్టు కాదు. 24 years వరకు కానీ ఫుల్ మెచ్యూరిటీ రాదు అనేసి ఉంటుంది, ఎంతో కొంత మెచ్యూరిటీ వస్తుంది. ఓకే, కానీ ఫుల్ అవగాహన అనేది ఆ స్టడీస్ ఏం చెప్తున్నాయి, దే హ్యావ్ టేకెన్ లాంగిట్యూడ్, అంటే మొత్తము డెవలప్మెంటల్ ఇయర్స్ ఎట్లా ఉంటుంది అని. ఇంతకుముందు 5 years అన్నారు, ఇంతకుముందు 16 అన్నారు, 18 అంటున్నారు, ఇవన్నీ మనం పెట్టుకున్న ఇవి. కానీ బ్రెయిన్ ఎంత డెవలప్ అవ్వాలి అది 24 years, అంటే మనం ఆ టైం ఇవ్వాలి. ఓకే, ADHD ఇట్లాంటి వాళ్ళలో చూస్తే +2 years అని చెప్తాము, అంటే దే మే బి బిట్ స్లోవర్ దెన్ ద పియర్ గ్రూప్స్. దాంతో మనం డిసైడ్ అయిపోలేము. ఓకే, కొంత పిల్లలకి మనము IQ బాగుంది, ఓకే, అందరూ బాగున్నట్టు చూస్తుంటాము, కానీ రేపొద్దున పెద్దగా అయ్యి కాలేజ్లో, యూనివర్సిటీలో, వర్కింగ్ స్పేసెస్లో, మ్యారిటల్ లైఫ్లో వెళ్తే అంతే సక్సెస్ఫుల్ అనిపించకపోవచ్చు. ఓకే, సైంటిస్టులు దే వాంటెడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు దిస్ చిల్డ్రన్. ఇట్స్ నాట్ IQ, ఇట్స్ EQ. IQ ఈ బుక్స్ ఇవ్వండి, ఇవన్నీ చదివేసుకుంటారు, ఓకే, అన్నీ వచ్చేస్తాయి, అది కాదు. EQ అంటే ఎమోషనల్ కోషెంట్, ఏమీ తెలియకుండా బతకడం అనేది కావాలి. అంటే మోస్ట్ ఆఫ్ ది కంపెనీ ఫౌండర్స్ ఆర్ దే హ్యావ్ వెరీ గుడ్ EQ. అంటే అందరూ చదువుతూనే కాదండి, చదవకున్నా నేను ఎలా బతకాలి అంటే వాళ్ళకి కొన్ని సెట్ బ్యాక్స్ ఉంటాయి స్కూళ్ళలో. ఓకే, ఎక్కడో 20th ర్యాంక్ వచ్చి ఉంటుంది, ఫస్ట్ ర్యాంక్ రాలేదు, ఇట్స్ ఓకే అనుకుని ఉంటారు. ఇప్పుడు ఎక్కడన్నా ఫెయిల్యూర్స్ అయితే వీళ్ళు దే కాంట్ టేక్ ఇట్. పైకి పిరమిడ్ వెళ్ళే కొద్దీ కాంపిటీషన్ క్రీమ్ పీపుల్ వస్తూ ఉంటారు. MBBSలో కానీ ఇంకా ఎక్కడైనా కానీ అందరూ ఎంతో కొంత గోల్డ్ మెడలిస్ట్లే ఆ పైకి వస్తుంటారు. అక్కడ అందరూ గోల్డ్ మెడల్ కావాలంటే కుదరదు. సో రాకపోయినా నేను హ్యాపీగా ఉన్నానా, నాకేం కావాలి, నేను మేనేజ్ చేసుకోగలుగుతున్నానా, నా వర్క్ నేను చేసుకోగలుగుతున్నానా. ఓకే, సో ఆ EQ ఎమోషనల్ కోషెంట్, నాకేం ఎమోషన్స్ అవుతున్నాయి, వేరే వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళతో నేను ర్యాపో ఎలా ఉన్నాను, నా డాన్సింగ్ ఎలా ఉంది. మై డాన్సింగ్ ఈజ్ నాట్ యాక్చువల్ డాన్సింగ్, బట్ ఇట్స్ లైక్ ఆన్ ద ఫ్లోర్. వాళ్ళ కమ్యూనికేషన్ ఏమి, నేను వాళ్ళకి రీచ్ అవుట్ అవుతున్నానా. ఓకే, నేను ఇలా అని ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకొని అది రిజిడ్గా ఉండి ఆ ఫిక్స్డ్ ఇది ఉంటే కన్నా వాళ్ళు బాధపడతారు, చుట్టూ ఉన్న వాళ్ళను బాధపెడతారు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.